morning students. In this video we are discussing about symmetry, mirror image and rotation. సిమెట్రీ అంటే మీరు మిర్రర్లో ఒకసారి చూడండి. మిర్రర్లో చూసుకుంటే ఫస్ట్ అని ఉన్నది ఇలా కనిపిస్తుంది, FIRS ఫస్ట్ ఇలా కనిపిస్తే మిర్రర్ ఇమేజ్లో వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్గా కనిపిస్తుంది. ఈ మిర్రర్ ఇమేజ్ గురించి యూనిఫామ్ ఎలా ఉంది, సేమ్ కలర్ ఉన్నది, అన్నీ ఆ అమ్మాయి కూడా సేమ్గానే ఉన్నది, కానీ లెఫ్ట్ రైట్ గాను కనిపిస్తుంది మిర్రర్ ఇమేజ్లో. అది మీరు నోటీస్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఈ మిర్రర్ ఇమేజ్ ఈ పి అనే లెటరు ఇలా కనిపిస్తుంది మిర్రర్ ఇమేజ్లో. ఏగానే కనిపిస్తుంది, ఈ మిర్రర్ ఇమేజ్లో ఇలా కనిపిస్తుంది. ఇలా ఇక్కడ విచ్ లెటర్స్ హ్యావ్ సేమ్ ఇమేజ్, విచ్ లెటర్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్, డూ దిస్. పి అనేది డిఫరెంట్ ఇమేజ్లో ఉన్నది, ఈ కూడా డిఫరెంట్, ఏ సేమ్ ఇమేజ్లో ఉన్నది. డూ దిస్ ఉన్నది చూడండి. ఇక్కడ ఈ లెటర్స్ మిర్రర్లో హెచ్ కింద కనిపిస్తుంది. MWKCBQZX ఇవి ఎక్స్గానే కనిపిస్తుంది. బి డిఫరెంట్గా కనిపిస్తుంది, సి సేమ్గా కనిపిస్తుంది, జెడ్ సేమ్గా కనిపిస్తుంది, క్యూ ఇటువైపు ఉన్నది లెఫ్ట్ సైడ్ కనిపించినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ సిమెట్రీ గురించి చెప్పుకుంటే ఇక్కడ ఎం చూడండి, కరెక్ట్గా మిడిల్కి మనం కనుక ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని ఎం ఇటువైపు ఎంత కట్ అయిందో ఇటువైపు కూడా అంతే కట్ అవడాన్ని సిమెట్రీ అంటారు. సేమ్ సైడ్ ఉండని సిమెట్రీ అంటారు. ఈ సిమెట్రీ ఎలా ఉంటుందంటే చూడండి, మీకు బ్లూటూత్ అనేసి మీకు సెల్ ఫోన్లో ఒకటి ఉంటుంది చూసారా, అది ఇలాగే ఉంటుంది, ఈ సింబల్లోనే ఉంటుంది. దీనికి సేమ్ ఈక్వల్గా కట్ అవుతుంది. కెన్ యూ ఫైండ్ అవుట్ అదర్ ఫిగర్స్, ఎనీ ఆల్ఫాబెట్ ఆఫ్ యువర్ వర్డ్ నో దట్ హోల్డ్స్ ది అబవ్ ప్రాపర్టీ. బి సేమ్ ఇమేజ్ వస్తుంది, సిమెట్రీ అవుతుంది, సి అవుతుంది, కే అవుతుంది. సమ్ లెటర్స్ ఇక్కడ బాబు చెప్పాడు. డూ దిస్ చూడండి, ఇక్కడ ఇది ఆఫ్. పుట్ టిక్ మార్క్ పిక్చర్ ది లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇది టిక్ మార్క్ చేయొచ్చు, ఎందుకంటే ఇటు సేమ్గా ఈక్వల్గా కట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో సేమ్, దిస్ ఈజ్ ఆల్సో సేమ్, దిస్ ఈజ్ నాట్ సేమ్, సో టిక్ చేయక్కర్లేదు. ఈ ట్రయాంగిల్ కూడా సేమ్, మ్యాంగో నాట్ సేమ్. నెక్స్ట్ డబ్ల్యూ ఆల్సో సేమ్, ఇక్కడ ఫ్లవర్ ఆల్సో సేమ్. డ్రా పాసిబుల్ నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ ఫర్ ది గివెన్ ఫిగర్. ఇక్కడ ఈ ఫిగర్ నుంచి మీరు కనుక పాసిబుల్ లైన్స్ కనుక మీరు డ్రా చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 2 4 సైడ్స్ ఈక్వల్ అయితే ఈ డయాగ్నల్స్ కూడా అవుతుంది. 3 4 సిమెట్రికల్ లైన్స్ యూ కెన్ డ్రా ఇట్. ఇక్కడైతే 1 2 లైన్సే మనం డ్రా చేయగలం. మీరు పెన్సిల్తో కానీ పెన్తో కానీ మీ టెక్స్ట్ బుక్లో డ్రా చేయండి. నేను ఒక డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ రకంగా ఇది సిమెట్రికల్ లైన్స్ ఆఫ్ అవుతుంది అంటే 2 లైన్స్ యూ కెన్ డ్రా. ఇక్కడ ఓన్లీ 1 లైన్ మనం డ్రా చేయగలం. ఇక్కడ సో మెనీ లైన్స్, సర్కిల్కి వచ్చేటప్పటికి సో మెనీ లైన్స్, ఇక్కడ ఆరిజిన్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుకుంటే సో మెనీ లైన్స్ యూ కెన్ డ్రా ఇట్. నెక్స్ట్ ఇక్కడ సిమెట్రీకి ఒక డయాగ్రామ్ మీరు సరదాగాను చేస్తే మీకు అర్థమవుతుంది. ఇలా ఈ డయాగ్రామ్లో ఉన్నట్టు నేను ఈ రకంగా ఒక పేపర్ తీసుకుని ఈ రకంగా డ్రా చేశాను. ఇలా డ్రా చేసి దీన్ని ఫోల్డ్ చేసి మనం కనుక కరెక్ట్గా ఇలాగా ఒక సిజర్ ఉంటే మీ దగ్గర మీరు సరదాగా చేయండి, చేస్తే సిమెట్రీ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ కరెక్ట్గా అవి అలాగే వస్తాయి అన్నమాట, బోత్ సైడ్స్ను. మీరు ఎక్కడ అంటే ఇలా ఇండిపెండెన్స్ డేకి కానీ మీరు చేస్తారు కదా, ఫ్లాగ్స్ అవి కడతారు మీ క్లాస్ రూమ్లో, అలా కట్టినప్పుడు ఈ ఫ్లాగ్స్ అవి ఇలా చేసి మనకు అమ్ముతారనమాట. సిమెట్రీ చూడండి, బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నది. మీరు కనుక ఇక్కడ ఇలా పెట్టుంటే బోత్ సైడ్స్ ఎక్కడైతే ఫోల్డ్ చేస్తామో ఇటు సైడ్ ఎంత పార్ట్ ఉందో ఇటు సైడ్ అంతే పార్ట్ ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇక్కడ ఇలా వచ్చింది సేమ్. దీన్ని సిమెట్రీ అంటారు. పేపర్ని మీరు కట్ చేసి సరదాగా చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సిమెట్రీ అయిపోయింది. ఇప్పుడు
టర్నింగ్స్ హాఫ్ అంటే సగం టర్న్ అవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ హాఫ్ టర్న్ ఆర్ లెస్ టర్న్ ఉంది పిక్చర్స్. ఇది హాఫ్ టర్న్, కంప్లీట్గా ఇలా రొటేషన్ అవడాన్ని. ఇక్కడ మన నుంచి ఇలా టర్న్ అయ్యి ఇక్కడికి రావడాన్ని హాఫ్ టర్న్ అంటారు. ఇది యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అవడం అంటారు. హౌ డిడ్ యూ టర్న్ ఇట్? కానీ 2 ways, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 2 waysలో మనం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఫర్ సపోజ్ ఇలా ఉన్నది, దీనికి ఇలా టర్న్ అవడం అనేటప్పటికి దీన్ని ఇలా టర్న్ చేయడాన్ని హాఫ్ టర్న్, క్లాక్ వైజ్ టర్న్. అదే యాంటీ క్లాక్ వైజ్ టర్న్ వచ్చేటప్పటికి ఇలా టర్న్ అవడాన్ని యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అని అంటారు. ఈ టర్న్స్ని హాఫ్ టర్న్ అంటారు. హాఫ్ టర్న్ కన్నా తక్కువగా ఉండాలని ఇక్కడ మీకు చెప్తాను. ఇలా ఉన్న యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ హాఫ్ రొటేషన్ అనేటప్పటికి కంప్లీట్గా ఇలా రొటేట్ అవడాన్ని హాఫ్ టర్న్ అంటారు. మరి 1/4 టర్న్ అంటే ఏంటంటే హాఫ్లోని హాఫ్. ఇక్కడ 1/4 రొటేషన్ చెప్తాను. ఇలా ఉన్నది ఇలా టర్న్ అవడాన్ని 1/4 రొటేషన్ అంటారు. ఇలా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది హాఫ్ టర్న్ మీన్స్ రొటేషన్ బై 2/4 టర్న్ ఆర్ 180 degrees. 2/4 టర్న్ అంటే 1/4 టర్న్ హాఫ్ టర్న్ ఇలా ఉన్నదాన్ని 1/4 టర్న్ ఇలా టర్న్ అయ్యి నెక్స్ట్ ఇలా టర్న్ అవడాన్ని 2 times రొటేట్ అయితే 1/4ని 2 times రొటేట్ అయితే హాఫ్ టర్న్కి ఈక్వల్ ఆర్ 180 degrees అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్ హాఫ్ టర్న్ అని ఇచ్చాడు. ఇది ఇక్కడ నేను యారో మార్క్తో చూపించాను కదా, ఇలా రావడం, ఇలా ఉన్నది కదా, ఇది ఇలా రావడం హాఫ్ టర్న్ అవుతుంది. ఇది యారో మార్క్ డౌన్కి వస్తుంది. నెక్స్ట్ హాఫ్ టర్న్ అనేటప్పటికి ఇలా ఉన్నది, ఇది హాఫ్ టర్న్ అయితే మళ్ళీ ఇదే షేప్లో ఉంటుంది. బికాజ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఏ వచ్చేటప్పటికి ఇలా తలకిందులుగా ఉంటుంది అనమాట. ఈ రెండు మిక్స్ చేయండి. ఈ రెండు సేమ్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. హాఫ్ టర్న్ అయినా క్వార్టర్ టర్న్ అయితేనే ఎక్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇది సేమ్గా ఉంటాయి. ఈ రెండు మిక్స్ చేయండి. టర్న్ ఏ క్వార్టర్, ఈ క్వార్టర్ గురించి చెప్పారు. లుక్ ఎట్ ది ఎడ్జెస్ అండ్ ఫిగర్. క్వార్టర్ అంటే ఇందాక నేను చెప్పాను కదా మీకు, దీంట్లో కూడా ట్రయాంగిల్ చూపించారు చూసారా, ఇలా ఉన్నదాన్ని ఇలా చేస్తే ఇట్లా వస్తుంది. దీన్ని క్వార్టర్ టర్న్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది క్వార్టర్ టర్న్. మీకు 1/4 టర్న్, 1/2 టర్న్ ఉన్నది. ఈ ఒక్కటి చెప్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. ఈ 1/4 టర్న్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, హాఫ్ టర్న్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది.